హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి గైడెన్స్ బై నందికుల ఛానల్. ఈరోజు మనం సైకాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, ప్రశ్న మారుతుంది కానీ కాన్సెప్ట్ మాత్రం మారదు. అందుకే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్సెప్ట్పై మంచి పట్టు వస్తుంది. అదే కాన్సెప్ట్తో ఎలాంటి కొత్త ప్రశ్న వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఇప్పటికే సైకాలజీకి సంబంధించిన చాలా ముఖ్యమైన కాన్సెప్ట్, థియరీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా చూడండి. అలాగే తరచూ రివిజన్ చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రావాలంటే చదవడం ఎంత ముఖ్యమో రీకాల్ అండ్ రివిజన్ కూడా అంతే ముఖ్యమైనది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. తనతో తాను ఇతరులతోనూ సమర్థవంతంగా సర్దుబాటయ్యే సామర్థ్యాన్ని సామాజిక వికాసం అని నిర్వచించిన వారు. సోషల్ డెవలప్మెంట్ ఈజ్ అన్ ఎబిలిటీ టు అడ్జస్ట్ ఎఫెక్టివ్లీ విత్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్ ఈజ్ డిఫైన్డ్ బై. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సోరెన్సన్. సోరెన్సన్ ప్రకారం సాంఘిక వికాసం లేదా సోషల్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి తనతో తాను లేదా ఇతరులతో సమర్థవంతంగా సర్దుబాటయ్యి లేదా అడ్జస్ట్ అయ్యేటువంటి లక్షణమే సామాజిక వికాసం అని నిర్వచించడం జరిగింది. కాబట్టి డెఫినేషన్స్ నుంచి కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా బిట్ అడగడం జరుగుతుంది. కాబట్టి డెఫినేషన్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బిట్ నెంబర్ 2, మానసిక వికాసం సరిగా లేని పిల్లలలో సామాజిక వికాసం, నైతిక వికాసం కూడా వెనకబడి ఉండడం ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. ఫ్రెండ్స్, మనకు వికాస నియమాలు అనేటువంటివి లేదా వికాస సూత్రాలు 10 ఉన్నాయి మనకు సైకాలజీలో. వీటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చూశాను, ఒకసారి చూడండి. అందులో నుంచి లాస్ట్ టెట్లో 2-3 బిట్లు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు? వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది, డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఇన్ ఏ డెఫినైట్ డైరెక్షన్. అంటే వికాసం అనేది ఒక ఖచ్చితమైనటువంటి వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణ చూసుకున్నట్టయితే ఒకే జాతికి చెందినటువంటి ప్రాణుల యొక్క వికాస వేగంలో భేదాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనా అవలంబిస్తుందన్నమాట. ఉదాహరణకి శిశువు గణితంలో మొదటగా వృత్తం గీయడం నేర్చుకున్న తర్వాతనే చతురస్రం గీయడం నేర్చుకుంటాడు. అంటే ఒక ఖచ్చితమైనటువంటి నమూనాను, అంటే ఒక వరుస క్రమాన్ని అనేది అనుసరిస్తుందన్నమాట. కాబట్టి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏమంటున్నాడు? వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు. ప్రాగుప్తీకరించడం అంటే ఏంటంటే ఊహించడం అన్నమాట. ఉదాహరణకి ఒక శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో ఎంత మేరకు అభివృద్ధి చెందుతాడో ఊహించేదాన్ని ఏమంటారంటే ప్రాగుప్తీకరించవచ్చు అనేది. అయితే ఉదాహరణకి ఒక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో వాడి పొడవును ఆధారంగా చేసుకొని 20 సంవత్సరాల వయసులో ఎంత పొడవు పెరుగుతాడో అని ఊహించి చెప్పడాన్ని ఏమంటారంటే వికాసంలో ప్రాగుప్తీకరించవచ్చు అనేది అని చెప్పవచ్చు. మరి వికాసం ఒక నిర్విరామ చర్య అంటే ఏంటంటే, ఇది టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందని ఉంటుందన్నమాట. అంటే వికాసం అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. గర్భస్థ శిశువు నుంచి మొదలై చనిపోయే వరకు విరామం లేకుండా నిరంతరంగా సాగేటువంటిదే వికాసం అనేది. కానీ పెరుగుదల అనేది ఒక ఏజ్ తర్వాత ఆగిపోతుంది. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వివిధ వికాసాలు అనేటువంటివి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీనినే మరో విధంగా ఎలాగడగవచ్చు అంటే వికాసం అనేది ఒక పరస్పర చర్య అని కూడా అడుగుతాడు. అనగా వివిధ వికాసాలు అంటే శారీరక వికాసం, మానసిక వికాసం, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలు అనేటువంటివి పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే సాంఘిక, మానసిక రంగంలో అభివృద్ధి కానీ చెందలేదనుకో, ఉద్వేగ, నైతిక రంగంలో కూడా అభివృద్ధి చెందడు. వీటి రెండిట్లో అభివృద్ధి చెందితే మిగతా వాటిలో కూడా అభివృద్ధి చెందుతారు. అంటే ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలను నేర్చుకునే దశ. ద స్టేజ్ ఇన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ యాక్టివిటీస్ సచ్ యాజ్ సైక్లింగ్, స్విమ్మింగ్ అండ్ జంపింగ్ ఈజ్. ఇది మానవ వికాస దశలకు సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే ఈ మానవ వికాస దశల మీద లేదా ఈ మానవ వికాస దశలను వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎలిజబెత్ హర్లాక్ అనేటువంటి ఆమె ఈ మానవ వికాస దశలను 10 రకాలుగా వర్గీకరించారు.
అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, దూకడం వంటి కృత్యాలు నేర్చుకున్న దశ ఏందని అడుగుతున్నాడు. ఒకటి యవ్వనారంభ దశ, లేదా పూర్వ బాల దశ, కౌమార దశ, ఉత్తర బాల దశ అంటున్నాడు. వీటి గురించి మనం బ్రీఫ్‌గా చూద్దాం. యవ్వనారంభ దశ ఏంటి? 10 లేదా 12 సంవత్సరాల నుంచి ప్రారంభమై 13-14 సంవత్సరాల వరకు ఉండేటువంటి దశనే యవ్వనారంభ దశ లేదా పుబర్టీ అంటారు. ఈ దశకు గల మరొక పేరేందంటే పురుషత్వపు వయసు అని కూడా అంటారు. ఇక రెండోది చూసుకున్నట్లయితే పూర్వ బాల దశ. ఈ పూర్వ బాల దశ అనేది వ్యక్తి యొక్క జీవితంలో 2 సంవత్సరాల నుంచి ప్రారంభమై 5-6 సంవత్సరాలు ఉండే దశను ఏమంటారంటే పూర్వ బాల దశ లేదా ఎర్లీ చైల్డ్‌హుడ్ అంటారు. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి ఈ దశలోదేంటంటే అది ఆత్మభావన అనేది లేదా సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఈ దశలోనే ఏర్పడడం జరుగుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ దశను ప్రశ్నించే వయసు లేదా పూర్వ పాఠశాల వయసు అని కూడా అంటారు. ఈ పూర్వ బాల దశకు గల మరొక పేరే అన్వేషణ దశ, లేదా ఈ పూర్వ బాల దశను ప్రమాద వయసు దశ అని కూడా అంటారు. ఫ్రెండ్స్ చూడండి, ఒక పూర్వ బాల దశకి ఎన్ని పేర్లున్నాయో. కాబట్టి ఇందులో నుంచి ఖచ్చితంగా బిట్ పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏమడుగుతున్నాడు? కౌమార దశ. ఈ కౌమార దశ అనేది 13 సంవత్సరాల నుంచి ప్రారంభమై 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫ్రెండ్స్ కౌమార దశ అనేది బయాలజీలో ఒకలాగా ఉంటుంది, సైకాలజీలో ఒకలాగా ఉంటుంది. ఇక్కడ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం మాత్రమే 13 సంవత్సరాల నుంచి ప్రారంభమై 18 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. మీకు తెలిసిందే స్టాన్లీ హాల్ ప్రకారము కౌమార దశ అంటే ఒత్తిడి, ప్రయాస మరియు కలత, జగడాలతో కూడుకున్న దశ అని మనకు ఆల్రెడీ చదువుకొని ఉన్నాం. మరి ఇక మిగిలిపోయినది ఏందంటే ఉత్తర బాల దశ. ఈ ఉత్తర బాల దశ అనేది మనిషి జీవితంలో 6 సంవత్సరాల నుంచి ప్రారంభమై 10-12 సంవత్సరాల వరకు కొనసాగే కాలాన్ని ఏమంటారంటే ఉత్తర బాల దశ అంటారు. ఈ ఉత్తర బాల దశ గురించి మరొక ఇంపార్టెంట్ ఏందంటే దీనినే పాఠశాల దశ అని కూడా అనడం జరుగుతుంది. పూర్వ బాల దశనేమో పూర్వ పాఠశాల దశ అంటారు. ఉత్తర బాల దశనేమో పాఠశాల దశ అంటారు. ఈ పాఠశాల దశ లేదా ఉత్తర బాల దశ గల మరొక పేరే ముఠా వయస్సు అని పిలుస్తారు. ఈ దశలోనే పిల్లల్లో శాశ్వత దంతాలనేవి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటి శారీరక కృత్యాలను నేర్చుకునేటువంటి దశే ఉత్తర బాల దశ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి ఆప్షన్ డి ఉత్తర బాల దశ లేదా లేట్ చైల్డ్‌హుడ్. చూడండి ఫ్రెండ్స్, నేను కాన్సెప్ట్‌ని మీకు అర్థం చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ ప్రతి బిట్ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఒక పిల్లవానికి క్రికెట్ ఆడాలని ఉంది. అంటే ఇంట్రెస్ట్ ఉంది. కానీ బంతి తగులుతుందేమోనని భయపడుతున్నాడు. అంటే ఏదో అతనికి తెలియనటువంటి భయం అతనిలో ఉంది. ఈ పరిస్థితుల్లో అతని యొక్క సంఘర్షణ రకం. వాట్ ఈస్ ద కాన్‌ఫ్లిక్ట్? ఫస్ట్ మనకి సంఘర్షణ అంటే ఏందో తెలియాలి. సంఘర్షణ అంటే ఏం లేదు. 2 విరుద్ధ కోరికల మధ్య 2 విరుద్ధమైనటువంటి కోరికలు అంటే ఏందంటే కావాలి, వద్దు అనేటువంటి 2 విరుద్ధమైనటువంటి కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగేటువంటి బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితినే సంఘర్షణ లేదా కాన్‌ఫ్లిక్ట్ అంటారు. ఈ సంఘర్షణ లేదా కాన్‌ఫ్లిక్ట్ అనేటువంటి భావనను తెలియజేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే డగ్లస్ మరియు హోలే అనేటువంటి వారు. అయితే సంఘర్షణను గురించి తెలియజేసింది మాత్రం వీళ్ళిద్దరే. కానీ ఈ సంఘర్షణను 4 రకాలుగా పేర్కొన్నది మాత్రం కర్ట్ లెనిన్. గుర్తుపెట్టుకోండి. సంఘర్షణ అనేటువంటి భావాన్ని తెలియజేసింది డగ్లస్ అండ్ హోలే అయితే, ఈ సంఘర్షణను 4 రకాలుగా పేర్కొన్నది మాత్రము వర్గీకరించింది మాత్రం కర్ట్ లెనిన్. అయితే ఇక్కడ క్వెషన్‌లో ఏమున్నాయి ఆప్షన్స్? ఉపగమ అంటే అప్రోచ్ అంటే ప్లస్. ద్వి ఉపగమ పరిహార అంటే 2 ప్లస్‌లు ఉంటాయి, 2 మైనస్‌లు ఉంటాయి. పరిహార అంటే ఇది మైనస్, అది మైనస్ అంటే 2 కూడా ఇష్టం లేదు. ఫోర్త్ ఆప్షన్ ఏందంటే ఉపగమన మరి పరిహార. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. మీకు సింపుల్‌గా బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. ఉపగమ సంఘర్షణ అంటే ఏందంటే 2 అనుకూలమైనటువంటి లక్ష్యాలలో ఏదో ఒకదానిని మాత్రం ఎంచుకోవాలన్నప్పుడు కలిగే రక్షణ. ఒక విద్యార్థికి ఒకే సమయంలో 2 ఇష్టమైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి స్కూల్ అసిస్టెంట్‌కి బయాలజీలో వచ్చింది. అదేవిధంగా టీజీటీ గాని, పీజీటీ గాని ఉద్యోగం వచ్చింది. ఒక దాంట్లో ఎక్కువ ప్రమోషన్స్ ఉంటాయి. ఒక దాంట్లో చాలా తక్కువగా ప్రమోషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు దేన్ని ఎంచుకోవాలో తెలియని సందిగ్ధంలో ఉన్నటువంటి సంఘర్షణను ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అంటారు. మరి పరిహార సంఘర్షణ అంటే ఏంటి?
2 ప్రతికూలమైనటువంటి లక్ష్యాల్లో. ఉపగమ పరీక్షలేమో 2 అనుకూలమైనటువంటివి. పరిహారం వచ్చేసి 2 ప్రతికూలమైనటువంటి లక్ష్యాల్లో ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సిన సందర్భంలో తలెత్తేటువంటి ఒక బాధాకరమైనటువంటి స్థితిని పరిహార సంఘర్షణ అంటారు. ఉదాహరణకి పిల్లవాడికి పరీక్షలు రాయాలని లేదు. అలాగని ఫెయిల్ అవ్వాలని గూడా లేదు. కాబట్టి ఇది పరిహార సంఘర్షణకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే మూడవది ఉపగమ పరిహార అంటున్నాడు. ఉపగమ పరిహారం అంటే ఏందంటే 2 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య మనం ఇందాక ఉపగమ అన్నాను. 2 అనుకూల వాటి మధ్య ఎంచుకోవాల్సినప్పుడు పరిహారం అంటే ఏం చెప్పినాం? పరిహారం అంటే 2 ప్రతికూల మధ్య ఎంచుకున్నప్పుడు. ఇక్కడ చూడండి 2 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల, ప్రతికూల అంశాలు ఉండడం వల్ల వాటి మధ్య ఎంపిక జరగాల్సినప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ. ఉదాహరణకి ఒక కోచింగ్ సెంటర్‌లో మీరు జాయిన్ అవుదాం అనుకుందాం డీఎస్సీ కోసం. ఆ కోచింగ్ సెంటర్‌లో సైకాలజీ బాగుంది. కానీ మెథడాలజీని సరిగ్గా చెప్పట్లేదు. లేదా వేరే కోచింగ్ సెంటర్‌కెళ్దామంటే అక్కడ కూడా మెథడాలజీ బాగుంది. కానీ ఇంగ్లీష్ బాగలేదు. ఇలాంటి టైంలో ఏది ఎన్నుకోవాలో అర్థం కాదు. అంటే 2 కూడా ఆపోజిట్‌గానే ఉంటాయి. కాబట్టి దీనిని ఏమంటారంటే ఉపగమ పరిహార సంఘర్షణం అంటారు. మరి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏందంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడంలో అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఉండడం వల్ల దానిని చెయ్యాలా? వద్దా? అనేటువంటి సందర్భం తలెత్తేటువంటి సంఘర్షణ. ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాకి వెళ్ళాలని ఉంది. కానీ తెలిసిపోతుందన్న భయం. ఇక్కడ కూడా చూడండి. ఒక పిల్లవాడికి క్రికెట్ ఆడాలని ఉంది. కానీ బంతి తగులుతుందని భయపడుతున్నాడంటే ఇది ఉపగమ మరియు పరిహార సంఘర్షణకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్. బాగా ఆకలిగా ఉన్న వ్యక్తిని ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయడం లేదని చెప్పడం క్రిందికి రక్షక తత్రం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టాపిక్, డిఫరెంట్ టాపిక్. దీని గురించి నేను యాక్చువల్‌గా వీడియో చేద్దాం అనుకున్నాను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. అయితే ఇక్కడ మనకేమంటున్నాడంటే ఒక వ్యక్తికి బాగా ఆకలిగా ఉంది. ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయడం లేదని చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రం అంటున్నాడు. రక్షక తంత్రాలు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు మనోవిశ్లేషణ సిద్ధాంతం లేదా మనోలైంగిక వికాస సిద్ధాంతం. ఈ రక్షక తంత్రాలు అనేటువంటి వాటిని ఎప్పుడు ఉపయోగిస్తామంటే కుంటనాలు లేదా డిప్రెషన్స్ వల్ల ఏర్పడ్డ మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించేటువంటి చేతన లేదా అచేతన ప్రక్రియలనే రక్షక తంత్రాలు అనడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఉపగమము, ప్రతిచర్య నిర్మితి, ప్రతిగమనము, ఉదాత్తీకరణం అనడం జరిగింది. ప్రతిగమనం అంటే ఏమిటంటే మీరు ఇంగ్లీష్ వర్డ్ చూడాలి ఖచ్చితంగా. రిగ్రెషన్ అంటే కుంటనానికి గురైనటువంటి వ్యక్తి పెద్దవారైన చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తించడం. అంటే వెనక్కి వెళ్ళి ప్రవర్తించడం అనమాట. అంటే ఆఫీసర్‌తో తిట్లు తిన్నటువంటి గుమస్తా ఇంటికి వచ్చి బోరున ఏడవడము. అంటే తన స్థాయికి తగ్గి ప్రవర్తించడాన్ని ఏమంటారంటే ప్రతిగమనము అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉదాత్తీకరణం లేదా సబ్లిమేషన్. ఉదాత్తీకరణం లేదా సబ్లిమేషన్ అంటే ఏదైనా ఒక రంగంలో వైఫల్యం పొందిన వ్యక్తి వాటిని సామాజికంగా అంగీకరించినటువంటి రీతిలో వ్యక్తం చేయడము. దీన్నే ఉదాత్తీకరణం లేదా సబ్లిమేషన్ అంటారు. అంటే ముంతాజ్‌పై గల ప్రేమను షాజహాన్ తాజ్‌మహల్ కట్టడం ద్వారా చూపించడం అనేది ఒక ఉదాత్తీకరణం లేదా భగ్న ప్రేమికులు కవిగా మారడం. ఇక ప్రతిచర్య నిర్మితి అంటే ఏందంటే దీనినే ప్రేరకం తారుమారు అని కూడా అంటారు. ప్రతిచర్య నిర్మితికి గల మరొక పేరు ఏందంటే ప్రేరకం తారుమారు. దీనినే రియాక్షన్ ఫార్మేషన్ అంటారు. అంటే వ్యక్తి యొక్క వాంఛలు, దృక్పథాలు అతని లోపలి మనస్సుకు వ్యతిరేకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా బయటికి మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. సాధారణంగా మన చిన్న పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే అరుస్తుంటాం. కానీ వాళ్ళపైన మనకు విపరీతమైన ప్రేమ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క మనస్సులో ఉన్నటువంటి వాటికి బయటికి వ్యతిరేకంగా చూపించేటువంటినే ప్రతిచర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమారు అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చాలా సార్లు డీఎస్సీలో లేదా టెట్‌లో అడిగినటువంటి ఎగ్జాంపుల్ ఏందంటే అతి వినయం ధూర్త లక్షణం అంటారు. ఆకలిగా ఉన్న వ్యక్తి అంటే అతనికి మనసులో తినాలని ఉంది.
కానీ మొహమాటంకి ఏమంటున్నాడంటే ఆకలి వేయడం లేదని చెప్తున్నాడు. అంటే అతని మనసులో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా చెప్పేదాన్ని ఏమంటారంటే ప్రేరకం తారుమారు లేదా ప్రతిచర్య నిర్మితి అంటారు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో నమ్మకం, అపనమ్మకం కనిపించే దశ ఏది? అకార్డింగ్ టు ఎరిక్సన్స్ థియరీ ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్, ట్రస్ట్ మిస్ట్రస్ట్ ఈజ్ సీన్ ఇన్. ఇది నేను ఒక షార్ట్ చేశాను ఫ్రెండ్స్. అది మీరు బై హార్ట్ చేయండి. నేను ఎందుకు ఈ మధ్య షార్ట్స్ చేస్తున్నానంటే అవి ఒక ఫ్లాష్ కార్డ్స్ లాగా మనకు ఉపయోగపడతాయన్నమాట. కొన్ని సందర్భాలలో మనకి ఎక్కడో చూశాను ఈ ఇమేజ్ అనేటువంటి ఆలోచన మనకొచ్చిందంటే అలాంటివి మనకి ఎగ్జామ్‌లో కూర్చున్న టైంలో చాలా ఉపయోగపడతాయి కాబట్టి నేను ఈ షార్ట్స్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్స్‌ని మీరు లైక్ చేసి, షేర్ చేసినట్టయితే మరేమంత ఎక్కువ మందికి చేరుతుంది. నేను గూడా ఎక్కువ షార్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్. ఇక్కడ ఏమంటున్నాడంటే నమ్మకము మరియు అపనమ్మకం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించేటువంటి దశ ఏదని అడుగుతున్నాడు. ఈ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో 8 రకాల దశలు ఉండడం జరుగుతుంది. అవి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ నమ్మకం, అపనమ్మకం కనిపించే దశ ఏదని అడుగుతున్నాడు. పూర్వ శైశవ దశనా? పూర్వ వయోజన దశ? మధ్య వయోజన దశన? క్రీడా దశ అంటున్నాడు. ఈ శైశవ దశ, వయోజన దశ అనేవి ఏ సంవత్సరాల మధ్య ఉంటాయో చెప్తాను. పూర్వ శైశవ దశ అనేది పుట్టినప్పటి నుంచి మొదటి సంవత్సరం వరకు ఉండే దశను ఏమంటారంటే పూర్వ శైశవ దశ అంటారు. పూర్వ వయోజన దశను ఏమంటారంటే 20 సంవత్సరాల మధ్య నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండేటువంటి వయసుని పూర్వ వయోజన దశ అంటారు. మరి మధ్య వయోజన దశ ఏమంటారంటే 30 నుంచి 60 సంవత్సరాలకు మధ్య ఉన్నటువంటి వయసుని మధ్య వయోజన దశ అంటారు. ఇక క్రీడా దశ. క్రీడా దశ అనగా ప్లే ఏజ్. ఇది 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ పూర్వ శైశవ దశలో ఒక పిల్లవానికి నమ్మకం, అపనమ్మకం అనేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ 1. అయితే ఎట్లా ఏర్పడుతుంది? మనోసాంఘిక వికాస దశలో మొదటిది ఏందంటే ఈ నమ్మకం, అపనమ్మకం అనేదే. అయితే ఈ దశలో శిశువు తన అవసరాలను తీర్చుకోవడానికి పూర్తిగా తల్లి మీద ఆధారపడతాడనమాట. అంటే ఇంట్లో ఇతరుల మీద ఆధారపడి శిశువు తన జైవిక అవసరాలను లేదా ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం చేస్తుంది. ఈ జైవిక అవసరాలు ఏంటంటే ఆహారం తీసుకోవడము, విసర్జించడం, నిద్రించడం వంటిటువంటి కార్యాలు. వీటిని ప్రశాంతంగా జరుపుకోవడంలో శిశువు గాని, తల్లిదండ్రులు గాని సహకరించినట్లయితే అతనికి నమ్మకం కలుగుతుంది. ఒకవేళ వారి దగ్గర నుంచి సరైనటువంటి రెస్పాన్స్ లేనట్లయితే వారిలో అపనమ్మకం అనేది కలుగుతుంది. మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నేను సింపుల్‌గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కౌమార దశ నుంచి స్టార్ట్ చేద్దాం. కౌమార దశలో సాధారణంగా వ్యక్తులు లేదా కౌమారులు అనేటువంటివి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకుంటుంది. కొన్ని సందర్భాల్లో మేము చేస్తున్నది తప్పేమో అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అంటే వారికి పాత్ర గుర్తింపు రావాలని ఉంటుంది. అదే సందర్భంలో పాత్ర సందిగ్ధంలో కూడా ఉంటారు. ఎవరైతే కౌమార దశలో బాగా ప్రవర్తించి మంచిగా సెటిల్ అవుతారో వాళ్ళకి పూర్వ వయోజన దశ లేదా 20-30 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేయడం జరుగుతుంది. మనము ఈ పాఠశాల దశలోను, కౌమార దశలోను సరిగా ప్రవర్తించినట్లయితే ఎటూ కాకుండా ఏకాంతంగా వదిలేయడం జరుగుతుంది. అంటే పూర్వ వయోజన దశలో ఉండేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంది? సన్నిహితం, ఏకాంతం. ఒకవేళ పెళ్ళయిందంటే ఎప్పుడు? అతను జీవితంలో స్థిరపడితేనే కదా! కాబట్టి మధ్య వయోజన దశలో అది 30-60 సంవత్సరాలు ఉంటుంది. ఈ పెళ్ళైనప్పుడు అతను ఉద్యోగం చేస్తుంటాడు కాబట్టి అతని యొక్క ఉత్పాదకం లేదా అతను సంపాదించడం అనేది ఎక్కువగా ఉంటుంది. అతని జీవితంలో స్థిరపడి ఉంటాడు కాబట్టి ఎటువంటి బాధ ఉండదు. ఒకవేళ ఏకాంతంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే స్తబ్దుగా ఉంటాడు. ఏ పని చేయడు, ఎందుకు పనికిరాడు అంటారు. అదే లాస్ట్‌గా చూసుకున్నట్లయితే పరిపక్వ దశ. దీన్నే మెచ్యూర్ స్టేజ్ అంటారు. ఇది 60 సంవత్సరాలకు పైబడి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల దశలో బాగా చదివి, కౌమార దశలో మంచి గుర్తింపు తెచ్చుకొని, పూర్వ వయోజన దశలో చక్కగా మ్యారేజ్ చేసుకొని, మధ్య వయోజన దశలో మంచిగా సంపాదించినట్లయితే, ఈ పరిపక్వ దశలో 60 సంవత్సరాలు పైబడిన తర్వాత ఆ వ్యక్తి కంప్లీట్ మ్యాన్ అంటే సమగ్రతను కలిగి ఉంటాడనమాట. అలా కాకుండా పాఠశాల దశలో సరిగ్గా చదవకుండా, కౌమార దశలో ఎట్లంటే అట్లా ప్రవర్తించి, పూర్వ వయోజన దశ వచ్చేసరికి పెళ్లి చేయక, ఎటువంటి సంపాదన లేక, పరిపక్వ దశకొచ్చేసరికి నిరాశ చెందడం జరుగుతుంది. ఇది మీకు నేను సింపుల్‌గా అర్థం చేయటానికి లేదా మీకు అర్థమవ్వడానికి చెప్పినటువంటి వివరణ మాత్రమే.
కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ ఒక్కసారి విన్నట్లయితే మీకు మళ్ళీ ఈ చాప్టర్‌నే చదవాల్సిన అవసరం లేదనమాట. ఫ్రెండ్, ఈ కాన్సెప్ట్‌ని కొద్దిగా జాగ్రత్తగా వినండి. నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మితి ఏది అన్నాడు. ఆప్షన్స్ మీరు పక్కన పెట్టండి. మొదటగా ఈ మూర్తిమత్వ నిర్మితి అంటే ఏంటి, అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ దీనికి సంబంధం ఏందో మనం ఒకసారి చూద్దాం. సాధారణంగా మూర్తిమత్వ సిద్ధాంతాలు అనేటువంటివి 3 రకాలు. అవి రూప ఉపగమ సిద్ధాంతాలు, 2 లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు, 3 నిర్మితి సిద్ధాంతాలు. ఈ పేరులోనే మీకు ఆ సిద్ధాంతం దేని గురించి వివరిస్తుందో మనం చెప్పవచ్చు. ఉదాహరణకి రూప ఉపగమ సిద్ధాంతాలు అంటున్నాడు. అంటే వ్యక్తి యొక్క రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరిస్తారు. లక్షణాంశం అంటే ఏంటంటే వ్యక్తి యొక్క లక్షణాలను అనుసరించి. మరి ఇక్కడ నిర్మితి సిద్ధాంతాలు అంటున్నాడు. చూడండి, బిట్లో నిర్మితి అంటున్నాడు. అంటే నిర్మాణం, ఒక వ్యక్తి యొక్క సమగ్రమైనటువంటి రూపాన్ని, అతని యొక్క ప్రవర్తన ప్రాకార్యాలను వివరించేటువంటి సిద్ధాంతమే ఈ నిర్మితి సిద్ధాంతం. అయితే ఈ నిర్మితి సిద్ధాంతాల్లో ఎవరెవరి సిద్ధాంతాలు ఉన్నాయా అంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. అదేవిధంగా మరొక సిద్ధాంతం ఇందులో ఉంది, అది మనోసాంఘిక వికాస సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్. ఈ ఎరిక్ ఎరిక్సన్ యొక్క సిద్ధాంతంలో ఉన్నటువంటి దశలు 8 మనం ఆల్రెడీ షార్ట్ రూపంలో చేశాను, చూడండి ఒకసారి. అయితే ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 3 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది మూర్తిమత్వ నిర్మితి. ఆ అంశమే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. రెండవది వచ్చేసి మూర్తిమత్వ గతిశీలత. మూడవది మనోలైంగిక వికాసం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఈ క్రింది వానిలో మూర్తిమత్వ నిర్మితిలోని అంశం కానిదానిచ్చి అచిత్తు, అహం, అద్యహం అనిచ్చేసి చేతనం అని ఇస్తాడు. అప్పుడు ఈ చేతనం అనేది మూర్తిమత్వ నిర్మితిలో ఉన్నటువంటి అంశం కాదు, అది మూర్తిమత్వ గతిశీలతలో ఉన్నటువంటి అంశము. కాబట్టి అలా కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అచిత్తు లేదా ఇడ్, ఈగో అంటే ఏంటి, లేదా అహం అంటే ఏంటి, సూపర్ ఈగో లేదా అద్యహం అంటే ఏంటనేది ఇప్పుడు నీకు డీటెయిల్గా ఎప్పుడూ మర్చిపోయిన విధంగా చెప్తాను చూడండి. ఈ నిర్మితి సిద్ధాంతం అంటే దీంట్లో మొదటగా ఏ సిద్ధాంతం అని చెప్పాను నేను, మనోవిశ్లేషణ సిద్ధాంతం అని చెప్పాను కదా. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఈ సిద్ధాంతానికి మూల కారణం వచ్చేసి అచేతనంగా ఉన్నటువంటి ప్రేరణలు, అంటే బయటికి కనిపించినటువంటి నొక్కి పెట్టి ఉన్నటువంటి ప్రేరణలు అనమాట. అయితే ఇందులో మొట్టమొదటిగా ఏం చెప్పాను నేను, మూర్తిమత్వ నిర్మితిలో ఉన్నటువంటి అంశాల్లో ఇడ్ లేదా అచిత్తు. ఈ ఇడ్ లేదా అచిత్తు అనేది ఏంటంటే దీనినే సహజమైనటువంటి ప్రవృత్తి అని కూడా అనవచ్చు. అంటే ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చేటువంటి సహజమైనటువంటి గుణాలు, సహజాతాలే ఈ అచిత్తు లేదా ఇడ్ అనేది. అయితే ఇది నైతిక విలువలు పాటించినటువంటిది. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పుట్టగానే ఎలా ప్రవర్తించాలి ఏందనేది అతనికి తెలీదు. కాబట్టి అది అతని వ్యక్తి యొక్క సహజమైనటువంటి ప్రవృత్తిని తెలియజేసేదే ఈ ఇడ్ లేదా అచిత్తు అనేది. ఈ దశలో వ్యక్తి తన యొక్క ఆనందము, తన యొక్క కోరికలు, తన అవసరాలు తీర్చడం కోసం మాత్రమే తన ఏ పనులైనా చేయడానికి పూనుకుంటాడు. అటువంటి స్వార్థ భావనలను కలిగి ఉంటాడనమాట. ఇదే సందర్భంలో మహిళల్లో దౌర్జన్యశీలతకు ఇది నిలయం లాంటిది. ఏది, ఈ అచిత్తు లేదా ఈ ఇడ్ అనేది. అయితే స్త్రీలలో ఈ దౌర్జన్యశీలతకు కారణమైనటువంటి హార్మోన్ ఏంటయ్యా అంటే ఈస్ట్రోజన్ యొక్క అధిక స్రావం వల్ల స్త్రీలలో దౌర్జన్యశీలత అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ అచిత్తు లేదా ఇడ్డుకు గల మరొక పేరు ఏంటంటే ఇది మొరటైనది, విచక్షణ లేనటువంటిది, అదేవిధంగా ఇది ఒక వినాశకారి అన్నమాట. కాబట్టి మనిషి యొక్క ప్రవర్తనలో ఉండకూడనటి అంశం ఏంటంటే ఈ ఇడ్ లేదా అచిత్ అనేది ఉండకూడదు. అయితే ఇది మాత్రం ఈ లక్షణాలు అన్నీ కూడా దేన్ని తెలియజేస్తున్నాయి, ఎవడెట్లా పోయినా పర్వాలేదు మనం ఆనందంగా ఉండాలని తెలియజేసే సూత్రం ఏంటంటే ఈ అచిత్తు లేదా ఇడ్ అనేది. అంటే ప్లెజర్ ప్రిన్సిపల్ ఇది. నెక్స్ట్ ఈగో లేదా అహం. అంటే వ్యక్తి పుట్టినప్పుడు ఉండేటువంటి లక్షణం వచ్చి అచిత్ అయితే వ్యక్తి తన అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా రూపొందించుకునేటువంటి అంశం ఏంటంటే అహం లేదా ఈగో. ఇది ఇడ్ యొక్క కోరికలను, వ్యక్తి యొక్క సహజమైనటువంటి కోరికలను, ఈ ఈగో అనేది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఉనికిని రూపొందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇచ్చేటువంటిది.
అయాం అనేటువంటి ఆలోచనను కలుగజేసేటువంటిది ఏంటంటే ఈ అహం లేదా ఈగో అనేటువంటిది. అదేవిధంగా ఇది అచిత్తులో ఉన్నటువంటి అనైతికమైనటువంటి ఆలోచనలను కట్టడి చేసి వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకునేటువంటి దశ ఏదైనా ఉంటుందంటే అది అహం లేదా ఈగో. ఇది చెప్పాను కదా, అనుభవాల ద్వారా శిక్షణ ద్వారా వస్తుంది కాబట్టి ఇది వాస్తవిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇడ్డు లేదా అచిత్ అనేదేమో నైతిక విలువలు పాటించినటువంటిది, అది కేవలం ఆనంద సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. కానీ ఈ ఈగో అహం అనేది మాత్రం రియాలిటీలో బతుకుతారు అనమాట మనిషి. కాబట్టి ఇది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇక మూడోది చివరిదిగా సూపర్ ఈగో లేదా అద్యహం. ఈ సూపర్ ఈగో అనేది ఏంటంటే ఈ ఈగోని పర్యవేక్షిస్తుంది. అంటే ఈ ఈగోలో ఉన్నటువంటి వ్యక్తికి నీతిని బోధిస్తుంది. కాబట్టి ఇది వ్యక్తి యొక్క అంతరాత్మ అని కూడా అనవచ్చు. శిశువు తల్లిదండ్రులతో, స్నేహితులతో, పాఠశాలలో, సమాజంలో జరిపే చర్యల వల్ల ఇది వికసించడం జరుగుతుంది. ఇది పూర్తిగా అచిత్తు లేదా ఇడ్డుకి వ్యతిరేకమైనది. అంటే ఇది నైతికమైనటువంటి, సామాజికమైనటువంటి విలువలను పాటిస్తుంది. అదేవిధంగా మంచి చెడులను గుర్తిస్తుంది, సాంఘిక ఆచారాలను కూడా పాటించేలా చేస్తుంది. కాబట్టి ఇది నైతిక, సామాజిక విలువలను పాటించేలా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఏమంటారంటే ఆదర్శ వ్యక్తి అంటారు కదా. సో ఇది ఆదర్శ సూత్రం లేదా నైతిక సూత్రం లేదా మోరల్ ప్రిన్సిపల్పై ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి ఆ బిట్కి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి అద్యహం లేదా సూపర్ ఈగో అనేది ఆదర్శ సూత్రం లేదా నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మీకు చాలా లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఈ సమయంలో అయినప్పటికీ కనీసం ఇది డిఎస్సి సమయంలో అయినా కానీ ఈ వీడియో చూడండి, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే నాయకత్వం. దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ యూజ్ఫుల్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఆఫ్ నాలెడ్జ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుమతిపూర్వక నాయకత్వం. పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాను పియాజే ఎలా అన్నాడు? పియాజే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వచ్చేసి సంజ్ఞానాత్మక సిద్ధాంతం లేదా సంజ్ఞానాత్మక వికాసం. దీనినే ప్రజ్ఞా వికాస సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ సంజ్ఞానం అంటే ఏంటంటే ఆలోచన, అనుభూతులు, జ్ఞానేంద్రియాల ద్వారా పొందగలిగేటువంటి జ్ఞానం, అదేవిధంగా అవగాహనలతో కూడినటువంటి మానసిక చర్యలనే సంజ్ఞానం అంటారు. అయితే ఇక్కడ మనకి స్కీమాటా అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి కొన్ని ప్రవర్తన నమూనాలను లేదా సంజ్ఞానాత్మక నిర్మితులను ఉపయోగించుకుంటాడు. ఈ సంజ్ఞానాత్మక నిర్మితులనే స్కీమాటా అంటారు. అయితే ఇందులో ఈ సంజ్ఞానాత్మక నిర్మితులలో 2 భాగాలు ఉంటాయి. అవి సంశ్లేషణము మరియు అనుగుణ్యము. సంశ్లేషణం అంటే ఏంటంటే కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడాన్నేమో సంశ్లేషణం అంటారు. అనుగుణ్యం అంటే ఏంటంటే కొత్త పరిస్థితులు సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తన నమూనాలను పియాజే ఎలా పిలిచాడంటే స్కీమాటా అని పిలిచాడు. కానీ అక్కడ సంశ్లేషణ అంటే నేను మీనింగ్ చెప్పాను కాబట్టి అది పైన ఉన్నటువంటి డెఫినేషన్కి కారణం కాదు. అనుగుణ్యం అంటే కూడా చెప్పాను. ఈ వ్యవస్థీకరణం అనేది అనుకూల నియత అనేటువంటివి స్కీమాటాలో మార్పు జరగడానికి కారణమయ్యేటువంటి కారకాలు మాత్రమే కానీ అది కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్కీమాటా. ఉపాధ్యాయుడు విద్యార్థుల సహజ సామర్థ్యాలు అంచనా వేయడం ముఖ్యం. ఎందుకంటే వారికి ర్యాంకింగ్ ఇవ్వడానికి. రెండోది విద్యార్థుల బలాలను అర్థం చేసుకొని మార్గదర్శకత్వం ఇవ్వడం కొరకు. మూడవది తరగతి విద్యార్థుల మధ్య పోటీని సృష్టించడానికి. నాలుగవది బోధన అతనికి లేదా ఆమెకు సులభమైన బోధనా పద్ధతిపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడడానికి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విద్యార్థుల యొక్క బలాలను అర్థం చేసుకొని వారికి సరైనటువంటి మార్గదర్శకం ఇవ్వడం కోసము విద్యార్థుల యొక్క సహజ సామర్థ్యాలను అంచనా వేయడం అనేది జరుగుతుంది. విద్యా వ్యవస్థలో విద్యార్థికి ఏమి బోధించాలన్న దానికంటే జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అతి ముఖ్యమని అభిప్రాయపడిన వారు ఆప్షన్ 1 థామ్సన్, ఆప్షన్ బి హోలేక్, ఆప్షన్ సి బౌడ్, ఆప్షన్ డి డికిన్సన్, గార్డ్నర్ అండ్ మిల్లర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ థామ్సన్. అంటే విద్యార్థికి ఏమి బోధించాలనే దానికంటే కూడా దాన్ని ఎలా పొందాలో నేర్పడమే అతి ముఖ్యమైనటువంటి అభిప్రాయపడ్డవాడు థామ్సన్.
ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని ఎలా అంటారు? జైగార్నిక్ ప్రభావమా, ప్లెసిబో ప్రభావమా, పిగ్మెలియన్ ఫలితమా లేదా హ్యావ్థోర్న్ ఫలితమా? మొదటగా జైగార్నిక్ ప్రభావం అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తయిన పనుల కంటే ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం ఏదైనా ఒక పనిని పూర్తి చేశామనుకో, ఆ విషయం మనకు ఎక్కువ రోజులు గుర్తుండదు. కానీ ఏదైతే మనం ఒక పనిని అసంపూర్తిగా పూర్తి చేసి మధ్యలో వదిలేసినటువంటి పనులు అనేటువంటివి ఎక్కువ రోజులు గుర్తుంటాయి. దీన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు. ఉదాహరణకు చూసినట్లయితే మధ్యలో ఆగిపోయిన సినిమా లేదా పూర్తి చేయనటువంటి హోంవర్క్ మనకు ఎక్కువగా గుర్తుంటుంది. మరి నెక్స్ట్ ప్లెసిబో ప్రభావం అంటే ఏమిటి? నిజమైనటువంటి మందు కాకపోయినప్పటికీ అది పనిచేస్తుందనే నమ్మడం వల్ల వ్యక్తికి మెరుగుదల కనిపించడం, దీనినే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే ఇది నమ్మకం వల్ల వచ్చేటువంటి ప్రభావం, అంటే బిలీఫ్. ఒక వ్యక్తి తనకు ఆరోగ్యం బాగలేనప్పటికీ ఫలానా మందు వాడితే నాకు పూర్తవుతుంది లేదా నయమవుతుందనేటువంటి నమ్మకంతోటి పనిచేసేటువంటి ప్రభావమే ఈ ప్లెసిబో ప్రభావం అనేది. మరి పిగ్మెలియన్ ఫలితం అంటే ఏందంటే, ఒక ఉపాధ్యాయుడు లేదా తల్లిదండ్రులు ఒక విద్యార్థిపై ఎక్కువ అంచనాలు పెట్టినప్పుడు, ఆ విద్యార్థి కూడా వాటిని అందుకోవడానికి మరింత కష్టపడి మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. దీనినే పిగ్మెలియన్ ఎఫెక్ట్ లేదా సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు. ఉదాహరణకి ఒక టీచర్ ఈ విద్యార్థి చాలా బాగా రాస్తాడని నమ్మితే అతనికి ఎక్కువ ప్రోత్సాహం, అవకాశాలు ఇస్తారు. దానివల్ల ఆ విద్యార్థి నిజంగానే మంచి ఫలితాలు సాధిస్తాడు. దీనినే పిగ్మెలియన్ ఫలితం అంటారు. మరి హ్యావ్థోర్న్ ఫలితం అంటే ఏంటి? తమను ఎవరో పరిశీలిస్తున్నారని తెలిసినప్పుడు వ్యక్తులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడాన్ని ఏమంటారంటే హ్యావ్థార్న్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిగ్మెలియన్ ఫలితము. ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయడాన్ని ఏమంటారంటే పిగ్మెలియన్ ఫలితం అంటారు. ఫ్రెండ్స్, ఇంకా చాలా బిట్లు ఉన్నాయి, బట్ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. ఈ సమయంలో మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వల్ల అంత సమయం దొరకదనే ఉద్దేశంతో ఈ వీడియోని ఆఫ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలి అంటే త్వరగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి బిట్స్ కావాలా ఇప్పుడు, లేదంటే జస్ట్ క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పేటువంటి కావాలో మీరు నా కామెంట్ రూపం జరిగితే ఈ 10 రోజులు ఆ విధంగా మనం చేద్దాం. బట్ నా ఛానల్ యొక్క ఉద్దేశం అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను కాన్సెప్ట్ వైజ్గానే చెప్తాను.